హెల్లో ఒక 9 సంవత్సరాల పిల్లాడు. అతని పేరు రాబర్ట్ కియోసాకి. అతనికి ఆ వయసులోనే ఒక డౌట్ వచ్చింది, రిచ్ అవటం ఎలా అని. ఎందుకంటే అతని చుట్టుపక్కల తను చూస్తున్న చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు డబ్బుల విషయంలో హ్యాపీగా ఉండటం లేదు. అది నిజమే కదండి. డాక్టర్స్ కి ఈఎంఐస్ కట్టాలని ట్రబుల్ ఉంటుంది, ఇంజనీర్స్ కి జాబ్ సెక్యూరిటీ ప్రాబ్లం, 2 లక్షలు పర్ మంత్ శాలరీ ఎర్న్ చేసే వాళ్ళకు కూడా డబ్బులు సరిపోవటం లేదు అనే ఒక టెన్షన్, ఎసెట్స్ ని మనం సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోతున్నాము అనే ఒక ఆలోచన కదా. సో ఈ పిల్లాడు ఈ క్వశ్చన్ ని వాళ్ళ ఫాదర్ ని అడగదలుచుకున్నాడు. పిల్లలు చాలా క్యూరియస్ గా ఉంటారు. అదే మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడిగితే మనం అయితే ఏం చేస్తాం? నోరు మూసుకొని వెళ్ళి చదువుకో అని అంటాం. కానీ వాళ్ళ ఫాదర్ అలా అనలేదు. ఈయనకి ఇద్దరు ఫాదర్స్, అంటే ఒకళ్ళు బయలాజికల్ ఫాదర్ అంటే తన సొంత ఫాదర్, రెండో ఆయన తన క్లోజ్ ఫ్రెండ్ మైక్ వాళ్ళ ఫాదర్. ఆయన కూడా రాబర్ట్ కియోసాకి చాలా క్లోజ్. సో వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి రాబర్ట్ ఆ క్వశ్చన్ అడుగుతాడు, రిచ్ అవటం ఎలా అని. రాబర్ట్ కియోసాకి వాళ్ళ బయలాజికల్ ఫాదర్, ఈయన హైలీ ఎడ్యుకేటెడ్, పిహెచ్డి చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ మంచి శాలరీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. కానీ లైఫ్ లో ఎప్పుడు డబ్బుల గురించి టెన్షన్ పడతానే ఉంటారు. ఆబ్వియస్లీ ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి? చక్కగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఆ తర్వాత సేవింగ్స్ చేసుకోవాలి అని. ఈయనని రాబర్ట్ కియోసాకి ఆయన బుక్ రిచ్ డాడ్ పోర్ డాడ్ లో పోర్ డాడ్ అని పిలుస్తున్నారు. అలానే ద సెకండ్ ఫాదర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఆయన బాగా చదువుకోలేదు, కానీ ఆయనకి సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని, చిన్న చిన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంచెలంచెలుగా ఆయన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుని ఉన్నారు. ఈయన డబ్బు గురించి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తారు రాబర్ట్ కియోసాకి. ఈ ఇద్దరు ఫాదర్స్ వాళ్ళ ఒపీనియన్ ని, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ మనీని చెప్పినప్పుడు ఈజీగా ఉండటం కోసం హీ కాల్ దెమ్ రిచ్ డాడ్ అండ్ పోర్ డాడ్. ఈ ఎంటైర్ బుక్ లో వీళ్ళిద్దరు మెంటాలిటీ ఎంత డిఫరెంట్ గా ఉంది, వీళ్ళ థింకింగ్ ఎంత డిఫరెంట్ గా ఉంది, ఆ థింకింగ్ వాళ్ళని లైఫ్ లో ఏ స్టేజ్ వరకు తీసుకువెళ్ళింది అని రిచ్ డాడ్ పోర్ డాడ్ బుక్ లో రాబర్ట్ కియోసాకి మనకి డిస్క్రైబ్ చేశారు. రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ రిచ్ డాడ్ నేర్పించిన ఫస్ట్ లెసన్ అండి. రాబర్ట్ ని అతని ఫ్రెండ్ మైక్ ని ఒక చిన్న షాప్ లో జీతం లేకుండా వర్క్ చేయమని చెప్తారు. సో వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ షాప్ లో వర్క్ చేయడానికి రెడీ అవుతారు. కొంతకాలం వర్క్ చేస్తారు. కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత రాబర్ట్ కి చాలా కోపం వస్తుంది, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతాడు. ఇంత కష్టపడి వర్క్ చేస్తుంటే వాళ్ళకి అసలు శాలరీ కూడా ఇవ్వట్లేదు అని ఇరిటేట్ అవుతాడు. సో రిచ్ డాడ్ దగ్గరకు వచ్చి అదే విషయాన్ని చెప్తాడు. సో హీ టెల్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ లెసన్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అందరూ ఎందుకు వర్క్ చేస్తున్నారో? వాళ్ళకి డబ్బులు రావేమో అన్న ఫియర్ తో వర్క్ చేస్తారు. డబ్బు ఇంకా ఇంకా సంపాదించాలి అనే ఆశతో, గ్రీడ్ తో వర్క్ చేస్తారు. సో ఈ ఫియర్ అండ్ గ్రీడ్ మనని కంట్రోల్ చేసినంత కాలం డబ్బు మనని కంట్రోల్ చేస్తుంది. సో డబ్బు సంపాదించాలి అంటే డబ్బు మనని కంట్రోల్ చేయటం కాదు, మనం డబ్బుని కంట్రోల్ చేసేలాగా ఉండాలి. ఆ థింకింగే విల్ మేక్ యూ రిచ్ అని ఫస్ట్ లెసన్ నేర్పిస్తాడు ఆయన. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే వారన్ బఫెట్ రోజు పొద్దున్నే లేసి ఆయన స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని ఎవ్రీడే రివ్యూ ఉండదు కదా. లాంగ్ టర్మ్ థింకింగ్ లో మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఆయన వదిలేసి ఉండుంటారు. సో ఆయన వర్క్ చేయకపోయినా ఆయన మనీ వర్క్ చేస్తా ఉంది. సరే అక్కడి వరకు ఎందుకు, మనం ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎవరన్నా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని దాన్ని రెంట్ కి ఇచ్చారనుకోండి, మనం రోజు పొద్దున్నే లేసి దానికి రిలేటెడ్ గా ఏం వర్క్ చేయం కదా. మన వర్క్ మనం చేస్తుంటాం, మన జాబ్ మనం చేస్తుంటాం, అట్ ద సేమ్ టైం ఆ అపార్ట్మెంట్ కూడా మన కోసం వర్క్ చేస్తుంది, మనకి రెంటల్ ఈల్డ్ వస్తుంది, అవునా? ఇక్కడ రిచ్ డాడ్ చెప్తుంది, మనం డబ్బు వెంట పరిగెత్తడం కాదు, మన మనీ మన కోసం వర్క్ చేసేలాగా చూసుకోవాలి అని. ఓకే, లెసన్ 2, ద ర్యాట్ రేస్. మనందరి లైఫ్ ఒకసారి గమనించి చూస్తే అంతే కదండి. మనం 20 years పాటు చదువుకుని ఉండుంటాం, ఆ తర్వాత జాబ్ లో జాయిన్ అవుతాం. సో శాలరీ వస్తుంది, శాలరీ వచ్చిన తర్వాత మన లైఫ్ చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. దెన్ సడన్లీ కారు ఈఎంఐ స్టార్ట్ అవుతాయి, హౌస్ ఈఎంఐ స్టార్ట్ అవుతాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ వస్తాయి, అండ్ స్లోగా మనకి చాలా కంఫర్టబుల్ గా అనిపించిన శాలరీ ఇప్పుడు అదేదో చాలా చిన్న అమౌంట్ లా కనిపిస్తుంది. సో అప్పుడు ఇమీడియట్ గా మనం చేసే పని ఏంటి? వి ట్రై టు వర్క్ హార్డ్. ఇంకా హార్డ్ గా వర్క్ చేస్తే, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది అని అనుకుంటాం. కానీ హార్డ్ వర్క్ వల్లే మనం సంపాదించుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది జరగదు. పైగా వి గెట్ టైర్డ్, మనం అలిసిపోతాం. దీన్నే రిచ్ డాడ్ ర్యాట్ రేస్ అంటున్నారు. లైక్ ర్యాట్ ఒక వీల్లోకి వెళ్ళి అక్కడ ఫాస్ట్ గా పరిగెడతా ఉంటుంది. వీల్ తిరుగుతుంది, ర్యాట్ పరిగెడుతుంది, కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ గెటింగ్ టైర్డ్. సో మనం హార్డ్ వర్క్ చేసిన కొద్దీ మన శాలరీ, మన ఇన్కమ్ పెరుగుతుంది, కరెక్టే.
ఆ పెరిగిన శాలరీతో, ఆ పెరిగిన ఇన్కమ్తో మనం ఈఎంఐస్ పెంచుకుంటున్నామా, మన లైఫ్ స్టైల్ పెంచుకుంటున్నామా, లేదా అసెట్స్ ని క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి క్లోజ్ గా వెళ్తున్నామా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇస్ వెరీ సింపుల్ అండి. మనం హార్డ్ వర్క్ చేసి మన ఎర్నింగ్స్ ని ఇంక్రీజ్ చేసుకుని మన ప్రమోషన్స్ కోసం వైల్ వీ డూ ఆల్ దాట్ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు నడవటానికి కావాల్సిన ఎసర్ట్స్ ని ఆ సోర్సెస్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు నడవలేకపోతే మనం ఆ ర్యాట్ రేస్ లో స్టక్ అయిపోయినట్టే. రిచ్ డాడ్ చెప్పిన థర్డ్ లెసన్ ఈస్ ఎసెట్స్ వర్సెస్ లైబిలిటీస్. రిచ్ డాడ్ ఒక సింపుల్ రూల్ చెప్తారండి. దట్ రూల్ కెన్ చేంజ్ ద ఫైనాన్షియల్ లైఫ్. మోస్ట్ ఆఫ్ ద టైం పవర్ఫుల్ ఐడియాస్ అన్ని చాలా సింపుల్ గానే ఉంటాయి. ఆయన చెప్పిన ఒక సింపుల్ రూల్, ఎసర్ట్ అంటే మీరు ఏది కొన్నా సరే అందులో నుంచి మీ మనీ పాకెట్లోకి వస్తుంటే దట్ ఈస్ అన్ ఎసర్ట్. మీ పాకెట్లో నుంచి మనీ బయటకు వెళ్ళిపోతుంటే దట్ ఈస్ అ లైబిలిటీ. ఈయన చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఆ ఇంట్లో మీరే ఉంటుంటే దానికి ఈఎంఐ కడుతుంటే దట్ ఈస్ నాట్ యువర్ ఎసర్ట్, దట్ ఈస్ యువర్ లైబిలిటీ. బికాస్ మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తున్నారు, మీ పాకెట్లో నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి, సో ఇట్ బికమ్స్ యువర్ లైబిలిటీ. అదే హౌస్ ని మీరు రెంట్కి ఇచ్చారనుకోండి, మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, సో మీ పాకెట్లోకి డబ్బులు వస్తున్నాయి, సో దట్ బికమ్స్ యువర్ ఎసర్ట్. అలాగే కార్ అవనివ్వండి, ఇతరితర వేరే ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఏం చేసినా సరే మీకు అందులో నుంచి అమౌంట్ వచ్చినప్పుడు అది మీ ఎసర్ట్ అవుతుంది అని. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా టాక్సీ బిజినెస్ రన్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న కార్లు అన్ని వాళ్ళ ఎసర్ట్స్ అవుతాయి. అలాగే ఫ్యాక్టరీస్ లో యూస్ చేసే మిషనరీ ఉంటుంది, దాని వల్ల డబ్బు క్రియేట్ అవుతుంది కాబట్టి దట్ విల్ ఆల్సో బికమ్ యువర్ ఎసర్ట్. సో ఇక్కడ రిచ్ డాడ్ చెప్తున్న పాయింట్, మోస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ వాళ్ళు ఫోకస్ చేసేది ఎసర్ట్స్ ని బిల్డ్ చేసుకోవటం మీద, జనరేషనల్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవటంలో. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక బిజినెస్ ని బిల్డ్ చేశారనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎసర్ట్. బిజినెస్ ఒక్క జనరేషన్ కే అని కాకుండా అది సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఒక ఎసర్ట్ కదా. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, అలాగే స్టాక్స్, అలాగే రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీస్. అండ్ వాళ్ళు నిద్రపోతున్నా కూడా వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ కోసం వర్క్ చేస్తాయి, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసి పెడతాయి. సో వెల్దీ పీపుల్ ఫోకస్ చేసేది వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు మీద వాళ్ళకి కొంత అమౌంట్ తిరిగి వచ్చేలాగా, వాళ్ళ దగ్గరకు వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు అని. నెక్స్ట్ లెసన్ ఇస్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఈ బుక్ లో రాబర్ట్ కియోసాకి మెన్షన్ చేసింది, పోర్ డాడ్ ఒకసారి చెప్పారంట, కష్టపడి వర్క్ చేయాలి, కంపెనీలో చాలా లాయల్ గా వర్క్ చేయాలి, సిన్సియర్ గా ఉండాలి, ప్రమోషన్స్ తెచ్చుకోవాలి, కార్పొరేట్ లాడర్ లో టాప్ పొజిషన్ కి రీచ్ అవ్వాలి. ఇలా పోర్ డాడ్ ఇచ్చిన అడ్వైస్. ఇలాంటి అడ్వైస్ మనం కూడా ఎప్పుడు వింటూనే ఉంటాం కదండి. కష్టపడి వర్క్ చేయాలి, ప్రమోషన్స్ తెచ్చుకోవాలి, మనం కంపెనీలో మంచి పొజిషన్ కి రీచ్ అవ్వాలి. బట్ రిచ్ డాడ్ చెప్పింది చాలా డిఫరెంట్ థింగ్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పారు. ఇట్ సౌండ్స్ వెరీ స్ట్రేంజ్ కదా. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మనం జాబ్ చేయడంతో పాటు మన సెక్యూరిటీ మనం చూసుకోవడంతో పాటు మన ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ మనం క్రియేట్ చేసుకోవాలి, అలాగే మన ఎసర్ట్స్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. మనకున్న జాబ్ మన బిల్స్ ని పే చేయడానికి, మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ని మీట్ అవడానికి, కాస్తో కూస్తో సేవింగ్స్ చేసుకోవడానికి పనికొస్తుంది. కానీ మనం క్రియేట్ చేసుకునే ప్యాసివ్ ఇన్కమ్ కానీ, మనం బిల్డ్ చేసుకునే ఎసెట్స్ కానీ మన ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం, మన సేవింగ్స్ ని తీసుకెళ్లి మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, సో ఆ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్ కోసం కదా. అలానే మనం ఒక చిన్న బిజినెస్ ని బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా మన ఫ్యూచర్ కు ఉపయోగపడేలాగా ఉండాలి. లేదా మనం ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటే, లేదా మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా ఏదైనా ఒక చిన్న ప్రాపర్టీ తీసుకోగలిగితే, ఇవన్నీ మన ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తాయి. మన చుట్టూనే చాలా మంది ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటామండి. ప్యాసివ్ ఇన్కమ్ అని స్టార్ట్ చేసుకుని అక్కడ ఇన్కమ్ ఎక్కువగా ఉండటం వల్ల అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయి మనకి చాలా మంది తెలుసు కదా. అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ రియల్ ఎస్టేట్ ప్యాసివ్ ఇన్కమ్ కింద క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ ఇన్కమ్ బాగా పెరిగిన తర్వాత జాబ్ కూడా మానేశారు. అలానే మా అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఆవిడ కూడా ఓన్లీ వీకెండ్స్ లో హెల్దీ ఫుడ్ అని స్టార్ట్ చేసి ఆ బిజినెస్ ఇప్పుడు బాగా రన్ అవటం వల్ల జాబ్ కూడా మానేసి ఆవిడ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆ వర్కే చేస్తున్నారు. సో చాలా సార్లు మన లైఫ్ లో ఇది జరుగుతుందండి. మనం ఇలా సెకండ్ సోర్స్ అండ్ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవటం వల్ల మనం కేవలం మన జాబ్ మీదే డిపెండ్ అవటం కాకుండా ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉండటం వల్ల మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫాస్ట్ గా వస్తుంది. సో రాబర్ట్ కియోసాకి తన ఇద్దరు ఫాదర్స్ దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత ఆయనకి ఒక విషయం అర్థమైంది. రిచ్ అండ్ పోర్ అనేది ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయం కాదు, ఇంటెలిజెన్స్ కి సంబంధించిన విషయం అంతకన్నా కాదు.
అది కేవలం డబ్బు గురించి మన ఆలోచన ఎలా ఉంది అన్నది మాత్రమే. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఎప్పుడు కేవలం నాకు హయ్యర్ శాలరీ ఎలా వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తుంది. కానీ రిచ్ మైండ్ సెట్ హయ్యర్ శాలరీతో పాటు ఇన్కమ్ జనరేటింగ్ బిజినెస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీ ఎసర్ట్స్ లో నుంచి మీకు వచ్చే ఇన్కమే మీ బిల్స్ ని పే చేస్తుంది అనుకోండి, యువర్ రిలేషన్షిప్ విత్ జాబ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది కదా. అప్పుడు మీరు జీతం కోసమో లేకపోతే వర్క్ చేయకపోతే నాకు మంత్ గడవదనో మీరు వర్క్ చేయరు. యూ వర్క్ బికాస్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో అదండి, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching till here. I'll see you again. Bye bye.